యారా 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మొత్తం నైట్ అంతా కొట్టించుకుంటారా? యూజ్లెస్ ఫెలోస్. బ్రెయిన్స్ వాడరా? సారీ సార్. ఏంటి బాయ్ మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్ టైం కి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ్యా. వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా. గురుగారు, ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎక్కొచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతా. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చచ్చిపోమంటారా? ఏదో కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు పాదం తట్టుకోవడం ఎవడవాలని అవుద్దా? సారీ అమ్మ, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాళ్ళ చూద్దాం ఎండగలెక్క. ఈసారి నీకేం వద్దు అవుతుంది? గురుగారు, మీకంటే తప్పదు భరించండి. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు నా శవం చూడటానుగా? దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడనక్కి వస్తాడునా? చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా లేదా బస్ కూడా దుబ్బేస్తా. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయేంటి? రాజు 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 సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరు పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. వచ్చింది మేమే. Just check it out. వాడేనా? జి సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. That's right. కుడివైపు దంతం లేదు. Yeah. అన్ని సరిపేశారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టుంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మాయి ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు?
ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పారదొక్కుతా. పొడి చేశాడ్రా. తెరిచి కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పడదొక్కుతారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలా కొడకల్లారా. పొడిచి పడతామని నా కొడుకుని కూర్చున్నారు నీతో పడిపించారు. చూస్తామంటా దీని పీకి నేను చంపేస్తారా? నీ అబ్బా దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. నువ్వు వీళ్ళకి లేడరా భయ్యా? నిన్ను పొడిచి పారదొక్కితే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి చెప్పు భయ్యా. వెనక నుంచి పొడిచి పారదొక్కుతారు నా కొడకల్లారా. ముందు నుంచి పొడిచేస్తాను. అదొకటి చెప్పు. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అరుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తెరవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేరు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో. నిప్పు కావాలి. నిప్పు. ఎవడు తాకితే నెత్తురు నీ నొతిటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో
ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు వాడిని తీసుకురా సిద్ధ వాడిని తీసుకురా మమ్మల్ని బతికించు స్వామి. ముందు నన్ను బతికించు.